ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నేనెందుకు పుట్టాను, నా జీవితానికి ఏదైనా అర్థం ఉందా, భవిష్యత్తులో ఏం జరుగుతోంది అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారా? చాలా మంది జీవితాన్ని ఏదో నామకే వాస్తులా గడిపేస్తుంటారు. ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం అన్నట్టుగా బ్రతికేస్తుంటారు. కానీ దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నారు: నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఒక భవనాన్ని మనము కట్టాలనుకున్నప్పుడు లేదా ఒక ఇల్లుని కట్టాలనుకున్నప్పుడు మనం ఇంజనీర్ని కాంటాక్ట్ అవుతాము. పునాది వేయకముందే ఆయన దగ్గర ఆ భవనము లేదా ఆ యొక్క ఇల్లు ఎలా కట్టాలి, దాని యొక్క బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి అనేది అతని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాము. ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ తలుపు కడితే బాగుంటుంది అనేది ఆయనకు ముందే తెలుసు. కాబట్టి మనం ఇంజనీర్ అనుమతి లేకుండా భవనంలో ఏ మార్పు కూడా చేయలేము. కాబట్టి అతన్ని కలుస్తాము. మరి మన జీవితంలో దేవుడే ఆ గొప్ప ఇంజనీర్. మీరు పుట్టక ముందే మీ జీవితం ఎలా ఉండాలో ఆయన ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు లేదా ఆలస్యాలు చూసి దేవుని దగ్గర ప్లాన్ లేదు అని అనుకోకండి. ఆయన ప్లాన్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవుని ప్రణాళిక వ్యక్తిగతమైనది. దేవుడు మీ విషయమే అంటున్నారు అంటే ఆయనకు మీ పేరు తెలుసు, మీ అవసరాలు తెలుసు. మీరు లోకానికి ఒక సామాన్య వ్యక్తి కావచ్చు, కానీ దేవునికి మీరు ఒక అపురూపమైన సృష్టి. ఆయన ప్రణాళికలో మీరు ఒక భాగము. రెండవది, ఆయన సంకల్పాలు మేలుకరమైనవి. మన జీవితంలో ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయారా అనిపిస్తుంది. కానీ ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశములు సమాధానకరమైనవి. కొన్నిసార్లు మనకు మేలు చేసేందుకే దేవుడు కొన్ని తలుపులు మూసివేస్తాడు. ఆయన ఇచ్చే శిక్షణ మనల్ని మరింత బలవంతులుగా చేస్తుంది. మూడవది, భవిష్యత్తుపై నిరీక్షణ. ఈ వాక్యం మనకు ఒక భావి కాలపు నిరీక్షణ ఇస్తుంది. అంటే మీ గతం ఎలా ఉన్నా మీ భవిష్యత్తు మాత్రం దేవుని చేతుల్లో సురక్షితంగా ఉంది. ఆయన మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో, ఎలా ఆశీర్వదించాలో ఆయనకు బాగా తెలుసు. అయితే మన జీవితంలో ఈ సత్యాన్ని ఎలా అనువదించుకోవాలి అంటే, గతాన్ని వదిలేయండి, గతం గురించి చింతించకండి. దేవుడు మీకోసం కొత్త ఆరంభాన్ని సిద్ధం చేశారు. రెండవది, ఆయన చిత్తాన్ని వెతకండి. ప్రతిరోజు ప్రభువా, ఈరోజు నా పట్ల నీ చిత్తం ఏంటి అని అడగండి. మూడవది, ఓపికగా ఉండండి. దేవుని ప్రణాళిక నెరవేరడానికి సమయం పడుతుంది, కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది. చివరిగా, మీరు ఈ లోకంలో జీవించడం ఏదో పొరపాటున లేదా అనుకోకుండా జరిగినది కాదు. దేవుడు మిమ్మల్ని ఒక ఖచ్చితమైన ప్రణాళికతో, ఉద్దేశంతోనే సృష్టించారు. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.